పరిస్థితి ఉంది. వాళ్ళ అదానికి అంబానికి 16 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి వాడు రైతులకి ఒక్క పైసా కూడా రుణమాఫీ చేయనటువంటి పరిస్థితి ఉంది. నల్ల చట్టాలు తీసుకొచ్చిండు. అదేవిధంగా ఆ చట్టాలు ఏవైతే ఉన్నాయో రైతాంగం పోరాటంతో వెనక్కి తీసుకొని ఈ రోజున మన దొడ్డి ద్వారా తీసుకొస్తుండు. అదేవిధంగా స్వామినాథన్ కమిషన్ ప్రకారం వాళ్ళు రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి, వ్యవసాయ రంగ సమస్యలను మన పరిష్కారం చేయాలని చెప్పేసి, కనీస వేతన గిట్టుబాటు ధరని కల్పించాలని చెప్పేసి ఈ రోజున సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. అదేవిధంగా అఖిల భారత రైతు కూలీ సంఘం కూడా రైతాంగ సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి పిలుపునిచ్చింది. ఈ రోజున ఢిల్లీ బార్డర్లో, హర్యానా బార్డర్లో అనేక మంది రైతుల్ని అక్రమంగా అరెస్టు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించింది అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ మామిడాల భిక్షపతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు